ఫ్రూట్ కస్టర్డ్. మామూలుగా ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఒక ప్రాసెస్ మనందరికీ తెలుసు. నేను చేసేది డిఫరెంట్ ప్రాసెస్. మరి ముందుగా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదం పప్పు 1/2 కప్పు, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఖర్జూరం ముక్కలు 1/2 కప్పు, యాపిల్ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, అరటిపండు 1, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1/2 కప్పు, బ్లాక్ గ్రేప్స్ 1/2 కప్పు. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో మామూలుగా ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఏంటి? పాలల్లో కస్టర్డ్ పౌడర్, షుగరు, అదొక మిశ్రమం. అందులో అంతా మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తూ ఉంటాం. అది మనకి ఫ్రూట్ కస్టర్డ్. ఇది మనందరికీ తెలిసిన ప్రాసెస్. అయితే ఈరోజు మనం కస్టర్డ్ పౌడర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోబోతున్నాం. సో ఫ్రూట్ కస్టర్డ్ చేయాలి అంటే మన ఇంట్లో తక్కువ కస్టర్డ్ పౌడర్ ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు ఇంట్లో వెంటనే వచ్చేస్తున్నాయి, ఆర్డర్ పెట్టిన వెంటనే అవన్నీ తర్వాత మాట. ఫ్రూట్ కస్టర్డ్ లేకుండా కూడా కస్టర్డ్ని ఎలా చేయొచ్చు ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈరోజు ఉపయోగించినవన్నీ కూడా అఫ్కోర్స్ ఫ్రూట్ కస్టర్డ్ అంటేనే చాలా హెల్దీ. మనమే బేసిక్గా ఏంటి అంటే మామూలు ఫ్రూట్ కస్టర్డ్లో షుగర్ అది వేస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది అమ్మో ఇందులో షుగర్స్ ఉన్నాయి, కొంచెమే తింటాము, అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. కానీ ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ ఇష్టం వచ్చినట్టు ఎంతైనా కూడా హ్యాపీగా తినచ్చు. ఎందుకంటే ఇందులో ఫ్రూట్ శాతమే ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఇందులో మనం ఎక్కడా కూడా పంచదార వాడట్లేదు, అది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత ఫ్రూట్స్ని ఎక్కువగా వాడుతున్నాము అండ్ అలాగే మీకు బెస్ట్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పూల్ మఖానా జస్ట్ ఒక 10 to 15 minutes నానబెట్టుకుంటే చాలు. జస్ట్ అట్లా స్లైట్గా, మరి ఈ పేస్ట్ అయిపోనక్కర్లేదు, మామూలుగా నానబెట్టుకుంటే చాలు. ఆ తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పు, అంటే ఇవన్నీ కొంచెం పలుకులుగా ఉంటాయి కదా, సో అందుకు నానబెట్టుకుంటే మంచిదన్నమాట. ఈ వంటకి ఈజీగా అవుతుంది. అంటే నీట్గా ఒక పేస్ట్ తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు, అది బాగా నూరబడుతుంది అది. ఆ తర్వాత నానబెట్టుకున్న బాదాం కూడా ఎప్పుడు నానబెట్టే తినాలి అని చెప్తూ ఉంటారు. కొంతమంది పచ్చిగా తింటారు. అఫ్కోర్స్ పచ్చిగా తినడం వల్ల నష్టం ఏమీ లేకపోయి ఉండొచ్చు, కాకపోతే నానబెట్టుకొని తింటే ఎక్కువ లాభం. సో ముందు రోజు రాత్రి నానబెట్టుకుని మర్నాడు పొద్దున తొక్క తీసి తినమని చెప్తూ ఉంటారు కొంతమంది తొక్క తీయకుండా తినమని చెప్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అండి. ఈ మధ్య చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. రియాలిటీ ఏంటో మనకు అర్థం కావట్లేదు. సరే, ఓకే, వాట్ ఎవర్, అది పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతానికి మాత్రం నేను నానబెట్టి బాదం వేశాను. ఇప్పుడు ఇదిగోండి, పాలల్లో కాస్త కుంకుమ పువ్వు వేశాను. ఆ పాలను టోటల్గా ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు, ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా పాలు అన్నమాట. అవసరమైతే మళ్ళీ వేసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం కొంతవరకు వేశాను. ఆ తర్వాత ఇందులో కాస్త యాలకుల పొడి. మనం ఎంత మిల్క్ వేసాము, దేని క్వాంటిటీకి తగ్గట్టుగా అనే సందేహం మీకు రావచ్చు. ఎంత వేసాము అంటే ఇది మనం రుబ్బుకున్నప్పుడు ఒక చిన్న దోసపిండి కన్సిస్టెన్సీ లాగా రావాలంటే కొంచెం థిక్కర్ దాన్ దోసపిండి లాగా, ఓకేనా? మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటువంటి ఒక పిండి లాగా రావాలి, ఒక పేస్ట్ లాగా రావాలి యాక్చువల్గా. అంటే మైనీస్ కన్నా కొంచెం లూజ్గా అని చెప్పచ్చు. సో దానికి తగ్గట్టుగా నేను పాలు పోసానండి. ఓకే, సో అందుకు ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకునే విధంగా కొంత పాలు మనం పక్కన పెట్టుకుంటే అవసరానికి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఈ బాదాము, జీడిపప్పు, ఈ మఖానా ఇవన్నీ కూడా నానబెట్టడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని చక్కగా నేను రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఒక చిన్న పేస్ట్ లాగా, నున్నటి పేస్ట్ లాగా రుబ్బుకొని తీసుకొస్తా. ఆ తర్వాత అసలు నెక్స్ట్ ఇందులో ఏమేమి వేస్తానో ఏంటో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, చక్కగా ఇలా నున్నగా రుబ్బేసుకున్నాం. ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. సో దీనికన్నా కూడా ఇంకొంచెం మీరు గట్టిగా రుబ్బుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం మనకు ఫ్రిడ్జ్లో అది పెడతాం కాబట్టి కొద్ది దగ్గర పడుతుంది. మన కస్టర్డ్ కూడా అంతే కదండి, మనం చేసుకున్నప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రూట్స్ అన్ని వేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. సో మరీ మనకి ఓవర్గా దగ్గర పడకుండా మనం ముందుగానే ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో ఈ రంగు ఎలా వచ్చింది? కుంకుమ పువ్వు వల్ల. స్మెల్ ఎలా వస్తుంది? చక్కగా యాలకుల పొడి వల్ల. సో దానివల్ల అసలు కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసినట్టుగానే ఉందన్నమాట. సో ఇందులోకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కుంకుమ పువ్వు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటున్నాం. సో ముందు నా ఫేవరెట్ వేసేసుకుంటానండి, బనానా ముక్కలు. సో అంటే నాకు కస్టర్డ్లో ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇది మాత్రం ఉండాలి, ఎవరికైనా, నాకనే కాదు. అంటే దాని టేస్టే వేరండి, అసలు కస్టర్డ్లో బనానా వేసిన టేస్టే వేరు. ఆ తర్వాత యాపిల్, సన్నగా పొడుగ్గా తరుక్కున్న యాపిల్ ముక్కలు. ఆ తర్వాత
దానిమ్మ గింజలు కొన్ని ఉంచుకుందాం లాస్ట్లోకి. ఆ తర్వాత ఇలా సగానికి కట్ చేసుకున్న గ్రేప్స్. కొంతమంది ఏంటంటే గ్రేప్స్ వెయ్యరు, లాస్ట్లో తీరా తినే ముందు వేస్తాం. ఎందుకు అంటే ఆ పులుపు అనేది మొత్తం దానికి జారుకుంటుంది అనమాట. మొత్తం పులుపు అంతా కలిసిపోయి అది మనకు మిల్క్ అది కలిస్తే ఏమవుతుంది, పులిసినట్టుగా అవుతుంది. సో దానివల్ల పాడైపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా గ్రేప్స్ పులుపుకు సంబంధించినవి వెయ్యాలి అనుకుంటే మాత్రం చివర్లో వేసుకోండి. పైన నుంచి అలా టాపింగ్స్ లాగా వేసుకోవాలి. ఇవన్నీ మిగతావన్నీ పర్వాలేదు, జస్ట్ కాకపోతే గ్రేప్స్ మాత్రం, పైనాపిల్ మాత్రం చివర్లో వేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఇన్స్టెంట్గా తింటున్నాం కాబట్టి పర్వాలేదు. ఓకే, సో తర్వాత సన్నగా తరుక్కున్న పైనాపిల్ ముక్కలు. ఆ తర్వాత ఇలా సగానికి కట్ చేసుకున్న బ్లాక్ గ్రేప్స్. ఇంత అసలు ఎన్ని ఫ్రూట్స్ చూడండి. అంటే ఫ్రూట్ కస్టర్డ్ అంటేనే మనకు నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. ఏదో 2, 3 కాదు, ఒక 10 రకాల ఫ్రూట్స్ వేస్తే మంచి టేస్ట్ విత్ డ్రై ఫ్రూట్స్, అలాంగ్ విత్ డ్రై ఫ్రూట్స్. అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న డేట్స్, ఇది కూడా కొంచెం ఉంచుకుందాం పైన వేసుకోవడానికి. సో ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా, ఇవన్నీ వేసిన తర్వాత అసలు మనకి అంత ఉన్నట్టు తెలియట్లేదు, జారుగా ఉన్నట్టు. అసలు ఫుల్ టేస్టీ అండి. మనకు పాలు ఇష్టం లేని వాళ్ళు, పాలు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే 100% ఇలా మనకు మఖానాతో మీరు ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా వేగన్స్ ఉంటారు కదా, ఈ మధ్య పాల ప్రోడక్ట్స్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మీ ఇంటికి గెస్ట్లుగా వస్తున్నారనుకోండి, ఈ విధంగా తయారు చేయండి. అమ్మో నేను మిల్క్ తినను అనుకున్న వాళ్లకు, తినను అనుకున్న వాళ్లకు ఇలా హ్యాపీగా చెప్పచ్చు అనమాట, మఖానాతో చేశాము అని చెప్పి. ఓకే, సో ఇలా ఎప్పుడైనా కూడా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసినప్పుడు దాన్ని 1 గంట పాటు అలా పక్కన పెట్టేస్తే ఫ్రూట్ సారం అంతా కూడా బాగా దిగుతుంది. ఇది దిగాలంటే మనం ఒక 5 నిమిషాలు టైం ఇద్దాం దానికి. మనం చక్కగా కస్టర్డ్ తయారు చేసుకున్నాము వితౌట్ కస్టర్డ్ పౌడర్. ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు చక్కగా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఇలా చక్కగా కస్టర్డ్ పౌడర్ లేకుండా కస్టర్డ్ చేసుకోవడం ఇక్కడ చూసారా. సో పైన నుంచి ఊరికే అలా గార్నిష్ కోసం దానిమ్మ గింజలు, అలాగే తేనె కూడా కంపల్సరీ వేయండి. బికాస్ మనం పెద్ద స్వీట్ ఇంగ్రీడియంట్ లాగా ఏం వేయలేదు కదా, మన షుగర్స్ అట్లాంటివి ఏం వేయలేదు కాబట్టి. సో పైన నుంచి కాస్త తేనె వేసుకుందాం. సో దట్ మనకు కొంచెం ఏదైనా చప్పగా ఎవరికైనా అనిపించే అవకాశం ఉంటే సో అది కవర్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా ఇందులో మనం పాలు కూడా పెద్ద ఎక్కువ క్వాంటిటీలో ఏం వేయలేదు. సో జస్ట్ మనం ఆ పరిమితి మాత్రమే వేసాం. సో అంటే మామూలుగా ఏంటి, మనం 1 లీటర్న్నర పాలు కాస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం వేసిన 1 కప్పే. మనం కంపేర్ చేసుకుంటే కూడా చాలా తక్కువ పాలు ఉపయోగించినట్టే లెక్క. సో ఇలా మనకు ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది సాత్వికంగా. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదం పప్పు 1/2 కప్పు, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఖర్జూరం ముక్కలు 1/2 కప్పు, యాపిల్ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, అరటిపండు 1, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1/2 కప్పు, బ్లాక్ గ్రేప్స్ 1/2 కప్పు. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న పూల్ మఖానా, నానబెట్టుకున్న జీడిపప్పు, నానబెట్టుకున్న బాదాం, కుంకుమ పువ్వు, కాచి చల్లార్చిన పాలు, యాలకుల పొడి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, గ్రీన్ గ్రేప్స్, పైనాపిల్ ముక్కలు, బ్లాక్ గ్రేప్స్, తరిగిన ఖర్జూరం ముక్కలు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి దానిమ్మ గింజలు, తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.